విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టింది. జిల్లాలు, ప్రాంతాల వారీగా ముఖ్య నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, వీలైతే తగ్గిస్తా అంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రజలపై 15,485 కోట్ల భారం మోపారని వైసీపీ ఆరోపిస్తోంది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ సీతమ్మధార ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల ముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీల భారం వేయడం అని చెప్పిన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఇదేంటని ప్రశ్నించారు అమర్నాథ్. ఎన్నికల ముందు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పినటువంటి విషయాలు, వారి అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తాం, ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం, ప్రజల మీద భారాన్ని వేయం, ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికల ముందు సూపర్ 6 అన్నారు, నాణ్యమైనటువంటి విద్యుత్ అన్నారు, సంపద. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే చంద్రబాబు 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. వర్షంలోనూ గొడుగులు పట్టుకుని వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఎక్కడ కూడా పెన్షన్, ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తానని చెప్పి ఊరు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేసేసారు, అధికారంలోకి వచ్చామని చెప్పి ఈరోజు వచ్చిన 6 నెలల లోపునే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 15,000 కోట్ల భారం. విద్యుత్ ఛార్జీల పెంపుపై పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులో పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. నిరసనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.